పరిశీలించడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక ప్రాజెక్టు వద్ద ఉన్నారు. మనతో ప్రస్తుతం ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, బాపనెల ప్రాజెక్టు చూస్తున్నారు కదా, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ప్రారంభించినారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ప్రజాపాలన 1 year సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డది కాబట్టి గత దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే బ్రాహ్మణవెల్ల, ఈ యొక్క బ్రాహ్మణవెల్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే సుమారు 5 నియోజకవర్గాలకు సస్యశ్యామలంగా నీళ్ళంతాయి. ఈ దాన్ని గత ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి పేరు వస్తున్న ఒక ఏకైక కారణంతో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో దీన్ని పెండింగ్ పెట్టడం వల్ల ప్రజాపాలన వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఇక్కడ తలంచిండో, ఇదైతే ఒక 5 నియోజకవర్గాలు సస్యశ్యామలంలో ఆ కోరిక నెరవేరింది. నిజంగా ఇవాళ చాలా పెద్ద ఎత్తున మా ఆలయ నియోజకవర్గంలో కూడా ఒక సుమారు 100 చెర్లకు గోదావరి నీళ్ళు తెచ్చినాం. ప్రతి నియోజకవర్గంలో నీళ్లకు పెద్దపీట వేసి తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చూడడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులంతా కూడా పూర్తి చేసుకొని ఇవాళ ఒక్కొక్కటిగా ప్రారంభించుకుంటూ రైతులకు ఒక పెద్దపీటగా ఏకకాలంలో పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలనే ఉద్దేశంతో ఇలా బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించబోతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య గారు ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు పూర్తయిందని, రానున్న రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. ఒకసారి మనం చూసినట్టయితే ట్రయల్ రన్ కూడా ప్రారంభమైంది. ఈ ట్రయల్ రన్ ద్వారా బ్రాహ్మణవెల్లాల ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికీ ఇక్కడ స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క ట్రయల్ రన్ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఇక్కడ వీక్షిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ బ్రాహ్మణవెల్లాల ప్రాజెక్టు వద్ద ట్రయల్ రన్ ప్రారంభించడంతో అందరూ ఇక్కడ గ్రామస్తులతో పాటు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సొంత గ్రామం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య యాదవ్, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడ ఆ యొక్క ట్రయల్ రన్ ద్వారా ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజలతో అభివాదం కూడా చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉందని ఇక్కడ వారందరూ కూడా అంటున్నారు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఈ యొక్క ట్రయల్ రన్ ప్రారంభించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇక్కడ రానున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు లోకి నీరు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో పాటు నాయకులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క బ్రాహ్మణవెల్ల ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ యొక్క తాగునీటి కష్టాలు కూడా తీరుతాయని చెప్తున్నారు. ఇది మనం బ్రాహ్మణవెల్లంల గ్రామము ప్రాజెక్టు వద్ద నుంచి అందిస్తున్న తాజా సమాచారం. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుండి కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.